నమస్తే, వెల్కమ్ టు Y7 న్యూస్. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ల వద్ద ఈ రోజు అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ నూతనంగా ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేసి అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ చేయడం జరిగిందని, ప్రభుత్వం మారిన అనంతరం అభివృద్ధి చేయాలని రవీందర్ గౌడ్ మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చెలిమెల ప్రియాంక, రఘుపతి, కౌన్సిలర్ మామిడి వెంకటేష్, సత్యలింగం, పల్లెల రవీందర్, గుప్తా, భగవాన్ రెడ్డి, బాణాపురం రాజు, సిడిపిఓ హేమభార్గవి, అంగన్వాడీ సూపర్వైజర్ సునీత, అంగన్వాడీ టీచర్లు, నాయకులు ఏర్పుల లక్ష్మణ్, సమీర్ పాల్గొన్నారు. ఈరోజు తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోనే మరి తూప్రాన్లో ఉన్నటువంటి కడు పేదవారి కోసం మరి గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్లో మరి తూప్రాన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల నుండి ఇక్కడికి వచ్చిన ప్రజలకు మరి వారి పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి చాలా దూరం అవుతున్న తరుణంలో మరి పోయిన ఎన్నికలకు ముందు ఇక్కడి ప్రజలు కోరిక మేరకు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారిని వీళ్ళు కోరడం, ఇక్కడికి ఒక అంగన్వాడీ అలాగే రేషన్ షాప్ కావాలంటే తక్షణమే మరి గత ప్రభుత్వమే ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేడు ఎన్నికలు అయిన తర్వాత ఇవాళ మరి మంచి రోజులు పురస్కరించుకొని ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో రేషన్ షాప్ కానీ అంగన్వాడీ కేంద్రాన్ని ఇక్కడి ప్రజల కోసం, ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం, ఇక్కడ ప్రజలు ఉన్నటువంటి పేద ప్రజల పిల్లల సౌకర్యం కోసం మరి ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి గౌరవ సిడిపిఓ గారు, గౌరవ సూపర్వైజర్లు అందరూ కూడా అంగన్వాడీ టీచర్లకి, మా పాలకవర్గ సభ్యులకు, ఇక్కడ ప్రజలందరికీ కూడా పేరు పేరున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మరి ఈ యొక్క అభివృద్ధిని నిరంతరం కొనసాగే విధంగా మరి నేటి ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రజలు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా మనం అందరం కూడా పరిపాలించుకొని ప్రతి సమస్యను కూడా మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఒక కొత్త నూతన ప్రభుత్వానికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ నియోజకవర్గ బాధ్యుని కూడా మేము అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తూప్రాన్కి వచ్చినటువంటి నిధులను కాపాడుతూ ఈ యొక్క నిరంతరం తూప్రాన్ అభివృద్ధిని ఏదైతే వేగవంతం ఉందో, తూప్రాన్ అన్నింటిలో కూడా ఇవాళ మెదక్ జిల్లాలోనే ఒక అగ్ర మున్సిపాలిటీగా, రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా ముందుకెళ్తున్నటువంటి తూప్రాన్ అభివృద్ధిని ఇలాగే కొనసాగించే విధంగా మరి కొత్త ప్రభుత్వం, నూతన ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించి మరి అభివృద్ధిని ఇలాగే కొనసాగించి తూప్రాన్కు ఒక మంచి పేరు తీసుకురావాల్సిందిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎవరేమైనప్పటికీ మరి అభివృద్ధి అనేది లక్ష్యంగా ముందుకెళ్ళాలి. ఏ నాయకులైనా ప్రభుత్వాలు వచ్చినా పోయినా మన ప్రజా సంక్షేమం, ప్రజల సౌకర్యమే ముఖ్యంగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మరి ఇక్కడ ప్రజలకు, పిల్లలకు ముఖ్యంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంత మంచి సదుపాయం మీకు ఇచ్చినటువంటి మరి గత ప్రభుత్వం మరి అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ఎక్కువ కూడా మొత్తంలో దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి మరి నేటి ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని మరి దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేసుకుందాం. ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఇంకా మీ యొక్క ఇబ్బందులను దృష్టిలో ఏమైనా ఉంటే తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మరి ఇంకా కూడా మెరుగైన సౌకర్యాలను కల్పించడం కోసం మేము, మా పాలకవర్గం ఎప్పుడు కూడా ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మా పాలకవర్గ సభ్యులకు, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మరి నివాసితులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.